ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. మనం గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం యామిని. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే వీరికి సంబంధించే కానీ ఆదాయం కానీ, వ్యయం, అవమానం, రాజపూజ్యం ఏ విధంగా ఉంటుంది? బాగుంటుంది. ఎందుకంటే ఈ ధనుసు రాశి వారికి కంటిన్యూస్గా ఇప్పటి వరకు బాగుంటూ వస్తుంది. ఆ శాఖ కంటిన్యూ అవుతుంటుంది ఆ పరంపర. వీళ్ళకి ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది. అంటే ఆదాయం చాలా ఎక్కువ ఉంది. కష్టాల పరంపర కంటే కూడా సుఖాల పరంపర ఎక్కువ ఉంది. డబ్బు రాబడి ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విధంగా నో ప్రాబ్లం. అలాగే ఈ రాజ్యపూజ్యం 7, అవమానం 5 ఉంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఈ రాజ్యపూజ్యత అంటే రెస్పెక్ట్ అనమాట. ఆనర్ అండ్ డిజానర్ అంటే మనకి ఈ 5. కాబట్టి గౌరవం కూడా చాలా బాగుంది. కాబట్టి లాస్ట్ ఏలినాటి శని వదిలేసినప్పటి నుంచి ఈ 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి చక్కగా పికప్ అవుతూ వస్తుంది ధనురాశి. అదే కంటిన్యూ అవుతుంది. అండ్ ఎకనామికల్ ఫ్రంట్లో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఆర్థికంగా వీళ్ళు చాలా ఎదుగుతారు. ఉద్యోగాల్లో వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి చక్కగా. ఆ తర్వాత వీళ్ళు ఎప్పటి నుంచో కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటారు. అవి కూడా జరుగుతాయి. ట్రాన్స్ఫర్స్ కూడా వీళ్ళు కోరుకున్న చోటకి జరగడం అనేటటువంటిది ఉంటుందన్నమాట. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి? ధనుసు రాశి వారికి ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ అర్ధాష్టమ రాహు ఒకటే ఉన్నాడు, శని బలం ఫుల్ ఉంది. 3వ ఇంట్లో ఉన్నటువంటి శని ప్రభావం వలన అన్ని పనులు అయిపోతాయి. వీళ్ళకి వివాహాలు ఇంతవరకు అవ్వలేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. అలాగే ఈ సంతానము లేదు అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా 5వ ఇంట్లో శని ఉన్నాడు. ఎప్పుడు ఏప్రిల్ 22 వరకు ఉంటాడు. మనకి ఏప్రిల్ 9 నుంచి ఉగాది వస్తుంది. ఆ గ్యాప్లో బాగుంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, 6వ ఇంట్లోకి వస్తాడు గురుడు. అప్పుడు శత్రువులు మిత్రులుగా మారుతారు. అంటే మనకి గురు బలం తగ్గవచ్చు. కానీ ఈ అక్టోబర్ తర్వాత రాహు 4వ ఇంట్లో ఉన్న, అప్పటి వరకు 4వ ఇంట్లో ఉన్న రాహు 3వ ఇంట్లోకి వస్తాడు. కాబట్టి ఒక గ్రహం బలం పెరగగానే ఇంకొక గ్రహం బ్యాలెన్స్ తగ్గుతుంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. గురుబలం తగ్గుతున్నప్పుడు రాహుబలం పెరుగుతుంది. గురుబలం కొంచెం తగ్గిందనే చెప్పాలన్నమాట. కాబట్టి వీళ్ళకి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి కొంతమందికి సంతానం అవుతుంది, కొంతమందికి కన్సీవ్ అయ్యారనేటటువంటి వార్త ఉంటుంది. కొంచెం నెక్స్ట్ స్టేజెస్లో అవుతాయి వాళ్ళకి. అలానే ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉండొచ్చా అండి ఈ రాశి వారికి? ధనుసు రాశి వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ తర్వాత మజిల్స్ పెయిన్స్, ఇవి టెన్షన్స్, ఇవి అక్టోబర్ వరకు ఉంటాయి. ఆ అక్టోబర్ నెల 2024 తర్వాత ఏ రోగాలు ఉండవు వీళ్ళకి. ఒక షుగర్కు కొంచెం బాడీ కంట్రోల్ చేసుకోకపోతే షుగర్ రావడానికి అవకాశాలు ఉంటాయి అంతే. లేదా జాండీస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. జూపిటర్కి సంబంధించి, గురుడికి సంబంధించి, మిగతా అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారండి. అలానే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి, వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది? కోర్టు, రియల్ ఎస్టేట్కి సంబంధించి మనకి కుజుడిని మనం తీసుకుంటాం. చాలా బాగున్నాడు ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఈ ధనుసు రాశికి ఇప్పటి వరకు ట్రయల్స్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి అనుకూలంగా తీర్పులు అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఇక అడ్జర్న్మెంట్స్ వాయిదాలు పడుతూ వస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళు మధ్యలో కాంప్రమైజ్ అవ్వడం, హాస్టైల్ అవ్వడం, ఆనరబుల్ జడ్జెస్ సలహాల మీదకి వీళ్ళు కనుక ఫాలో అయితే కనుక, వీళ్ళ కౌన్సిల్స్, అడ్వకేట్స్ వీళ్ళు చెప్పినటువంటి ఫాలో అయితే ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలంగా వస్తాయి వీళ్ళకి తీర్పులు. గురుగారు, ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వ్యవసాయంగా రైతులకు కొంచెం బాగుండలేదమ్మా. అక్టోబర్ నెల వరకు వచ్చే పంటల్లో పెద్దగా లాభాలు ఉండవు. నో ప్రాఫిట్ నో లాస్ బేస్ అన్న టైప్లో ఉంటుంది. ఆ తర్వాత అక్టోబర్ తర్వాత పండించేటటువంటి పంటల్లో మాత్రము రైతులు చాలా లబ్ధి పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి ఈ సంవత్సరంలో? వీళ్ళకి అర్ధాష్టమ రాహు ఉన్నాడు కదా, దానివల్ల ఏమవుతుందంటే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మినువుల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రాహ్మణునికి ఎప్పుడు శనివారం నాడు ఉదయం 8 గంటలకి మనం దానం కనుక చేసినట్లయితే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే
రాహు అధిష్టాన దేవత అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వారి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన కనుక చేసినట్లయితే చాలా బాగుంటుంది. వీళ్ళకి రాహు కంట్రోల్ అయిపోతాయి. గురుగారు, ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు విదేశాలకి వెళ్ళాలనుకుంటారు కొంతమంది, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుందంటారు? ఈ ధనుసు రాశి విద్యార్థులకి ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత షష్టమ స్థితిగతుడు అవుతున్నాడు కాబట్టి ఎక్కువ కష్టపడాలి వీళ్ళు. అంటే నాట్ టోటల్లీ బ్యాడ్, వీళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఎక్కువ కనుక హార్డ్ వర్క్ చేసినట్లయితే వీళ్ళకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళు విదేశాల కోసం IELTS ఎగ్జామ్స్, GRE అన్నీ రాస్తారు. వీటిల్లో పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీసాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాలలో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనకి అర్ధాష్టమ రాహు కాబట్టి వస్తుందా రాదా అండ్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆ టెన్షన్ అనేటటువంటిది ప్రివేల్ అవుతుంది, అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి ఆ టెన్షన్ అనేటటువంటిది పోతుంది. ఎక్కువ ఖర్చుతో, కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, మిగతా వాళ్ళకి అందరికీ తక్కువ ఖర్చు అవుతుంది, వీళ్ళకి ఎక్కువ ఖర్చుతో వీళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అంటే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ, వ్యయం, అలానే అవమానం, రాజపూజ ఏ విధంగా ఉంటుందంటారు? మనకి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నటువంటి 3 రాశుల్లో ఒకటి మకర రాశి అనమాట. ఎంతవరకు మనకి ఏలినాటి శని వల్ల బాధలు పడినటువంటి వీళ్ళు ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, బలం తగ్గిపోతుంది, ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతుంది. దానివల్ల వీళ్ళకి ఏమైందంటే 14 ఆదాయం అయితే వ్యయం కూడా 14 ఉంది, సమానంగా ఉంది. రాబడి తర్వాత ఖర్చులు సమానంగా ఉన్నాయి, కష్టాలు సుఖాలు సమానంగా ఉన్నాయి, శుభాలు అశుభాలు సమానంగా ఉన్నాయి. ఆ తర్వాత ఈ రాజ్య పూజ్యత అనేటటువంటిది 3 అయితే అవమానం 1 ఉంది. కాబట్టి ఇంతవరకు పాపం వీళ్ళు అవమానాల పాలవుతూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టుల్లో సమస్యలు, ఆర్థికంగా ఇబ్బందులు. ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళు, గృహాలు అవన్నీ స్థలాలు అన్నీ కొనుక్కున్నారు, కానీ వాటికి EMIలు కట్టాలి కదా. ఉద్యోగం ఉంది కానీ అలా ఆ విధంగా మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తూ ఎంతవరకు ఈ మకర రాశి వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరం నుంచి మార్పులు వస్తాయి. అంటే వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు వాళ్ళ బంధువుల దగ్గర నుంచి, అలాగే వాళ్ళ ఉద్యోగాల దగ్గర నుంచి వచ్చేటటువంటివి బకాయిలు వచ్చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు ఖర్చు అనేటటువంటిది సమానంగా ఉన్నప్పటికీ అవమానం తక్కువగా కనబడుతుంది మనకి ఈ మకర రాశి వాళ్ళకి. కాబట్టి ఎంతవరకు వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు అవి సెటిల్మెంట్ అవుతాయి అటో ఇటో. ఆ విధంగా ఏదైతే అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో దుర్భర జీవితాన్ని గడుపుతూ వచ్చినటువంటి ఈ మకర రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతారనమాట. అంటే అవమానాల నుంచి విజయ బావుట ఎగరేస్తారు, విజయ పరంపరలో వాళ్ళు విజయ పంథాలో నడుస్తారమ్మా. అలానే ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందంటారండి? ఆర్థికంగా వండర్ఫుల్గా ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి రావాల్సిన అన్ని బకాయిలు వచ్చేస్తాయి, శాలరీస్ ఇన్ టైం వచ్చేస్తాయి. ఆ తర్వాత ఓల్డ్ పెన్షనర్స్కి వాళ్ళ పెన్షన్స్ అన్నీ సెటిల్మెంట్ అయిపోతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు, పాపం వీళ్ళు ఎప్పుడు కష్టజీవులే కాబట్టి యాజమాన్యాలు గుర్తిస్తాయి, వాళ్ళు అడగకుండానే ఇన్సెంటివ్స్, బోనస్లు పెరుగుతాయి, జీతాల పెంపుదల ఉంటుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది, వీళ్ళకి జీతాలు పెంచుతుంది, బాగుంది. ఇక ఆఫీసర్ల హెరాస్మెంట్ తగ్గుతుంది, కొలీగ్స్ కోఆపరేషన్ పెరుగుతుంది, ఆ తర్వాత సబార్డినేట్స్ కోఆపరేషన్, ప్రేమ, ఇవన్నీ కూడా దొరుకుతాయి. అంటే ఒక వాతావరణం, ఆఫీస్ వాతావరణం కన్వీనియల్ వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏలినాటి శని ప్రభావంలో ఉండి కూడా ఈ మకర రాశి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే దే విల్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ అనమాట. అంటే వర్క్ ఆల్కహాలిక్ అయిపోతారు, పని రాక్షసులు అయిపోతారు, బాగుంటుంది. అలానే ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందండి? ఒకవేళ విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా కూడా, ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుందండి విద్యార్థులకి? అసలు లబ్ధి పొందే వాళ్ళ దాంట్లో ఈ మకర రాశి వాళ్ళ విద్యార్థులే లబ్ధి పొందుతారు, ఉద్యోగస్తుల కంటే, మిగతా వాళ్ళకంటే. ఎందుకంటే పంచమ గురుడు మనకి ఉన్నాడు వృషభ రాశిలో. ఏప్రిల్ 22 వరకు అర్ధాశ్రమ గురుడు పంచమంలోకి వెళ్ళిపోతాడు, మేషరాశి నుంచి వృషభ రాశిలోకి. కాబట్టి విద్యార్థులందరూ కూడా చాలా కష్టపడి చదువుతారు, మంచి మార్కులు వాళ్ళకి వస్తాయి.
ఆ తర్వాత విదేశాల్లో వాళ్ళు కోరుకున్న చోట్లకి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత చక్కగా ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ పడ్డాయి ఇప్పుడు ఇమ్మీడియట్గా రైల్వేస్ ఇవన్నీ. వాటిల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్టుల్లో వీళ్ళు పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా ఉన్నాయండి వీళ్ళకి సమస్యలు? అన్నిట్లకంటేనమ్మా ఏలినాటి శనిలో ఖచ్చితంగా రోగాలు ఉంటాయి. అసలు మిగతా రాసులకి వాళ్ళకి రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏలినాటి శని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అంటే మళ్ళీ రోగాలు వచ్చినాయని మనం అన్నామని భయపడిపోక్కర్లేదు. వీళ్ళు మానసిక అశాంతి అంటే ఇంట్లో వాతావరణం అప్పుడు దాకా ప్రశాంతంగా ఉంటుంది. ఏదో చిన్ని గొడవతో భార్యాభర్తలు లేదా తండ్రి కొడుకులు వీళ్ళు అరుచుకోవడం, దెబ్బలాడుకోవడం ఇలాంటి దానివల్ల మానసికమైనటువంటి పీస్ తగ్గిపోతుంది, మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది. దాని నుంచి బీపీ పుడుతుంది. ఆ తర్వాత అరవడం వల్ల బీపీ పుట్టిన తర్వాత వీళ్ళు తిండి మానేయడం, అలగడం ఇలాంటివి చేస్తారు. దాని నుంచి షుగర్ వస్తుంది, టెన్షన్ వస్తుంది. ఈ విధంగా ఈ మకర రాశి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప, అనారోగ్య సమస్యలు తప్ప, ఇండైజెషన్ ప్రాబ్లం అండ్ గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్ప మిగతా పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి లేవమ్మా. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటారండి? మకర రాశి వాళ్ళకి వివాహాలు అయిపోతాయమ్మా. ఏలినాటి శని వెళ్ళిపోతూ పెళ్ళిళ్ళు చేసేస్తాడు. సంతానం లేనట్టు ముఖ్యంగా వివాహాల కంటే కూడా ఎవరు ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటారు కదా, వాళ్ళకి అబ్బాయిలు ఖచ్చితంగా దొరికేస్తారనమాట. అలాగే మ్యారేజ్ అయిపోయి 1 year ఇంకా అవ్వక ముందే వీళ్ళకి సంతానం కలగడం జరుగుతుంది. అంటే ఇన్ టైం అన్నీ కూడా పర్ఫెక్ట్గా. గురుడు 5వ ఇంట్లో అంటే అది మామూలు విషయం కాదు. ఇట్స్ వెరీ వండర్ఫుల్ సైన్. ఎవ్రీ పర్సన్ విల్ వెయిట్ ఫర్ ఇట్. అది ఎప్పుడు వస్తుందా అని 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. కాబట్టి అలాంటిది వాళ్ళకి జరిగింది. కాబట్టి వీళ్ళు మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్ మకర రాశి వాళ్ళు. అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? విజయం సాధిస్తారు. మకర రాశి వాళ్ళు మొండి వాళ్ళు అండ్ పట్టిన పట్టు వదలరు వాళ్ళు. అండ్ అనుకున్నది వీళ్ళు కంపల్సరీ కోర్టు సమస్యల్లో వీళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయి. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలంటారండి? ఏలినాటి శనిలో ఇంక వేరే పరిహారాలు ఏమి ఉండవు. ఒకటే పరిహారం, శనీశ్వరుని అర్చన చేసుకోవడం, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఖచ్చితంగా మనం దానం చేసుకుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అలాగే చక్కగా శనీశ్వరుడి చుట్టూ, నవగ్రహాల చుట్టూ తిరుగుతూ శనీశ్వరుడికి చక్కగా మనము నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.